సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు ప్రపంచ ర్యాబిస్ వ్యాధి నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన కర్నూలు నగరంలో కూడా వెటనరీ డిపార్ట్మెంట్ వారి జేడీ గారు, వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ వ్యాక్సిన్ వేయించడంతో పాటు స్కూల్ పిల్లలకు కూడా అవగాహన కల్పించడం, కాలేజీల్లో కూడా అవగాహన కల్పించడం, విస్తృతంగా క్యాంపెయినింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. ప్రభుత్వం 2030 నాటికి ర్యాబిస్ని పూర్తిగా నిర్మూలించాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. దీనికి అందరినీ భాగస్వామ్యం చేయటం, అవగాహన కల్పించడం అనేటువంటి చాలా అవసరం. భారతదేశం అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఉదాహరణకు పోలియో నివారణ చేయాలని చెప్పి పల్స్ పోలియో కార్యక్రమాలు మనం అమలు చేసి పోలియో రహిత భారతదేశంగా మనం సాధించగలిగాము. అట్లే ర్యాబిస్ వ్యాధి రహిత భారతదేశంగా కూడా 2030 నాటికి భారత ప్రభుత్వం ఆశించినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా కూడా కుక్క కాటు కరిచినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన అవగాహన ఇప్పుడు కూడా చెప్పారు. వెంటనే ఆ గాయాన్ని సబ్బు నీటితో కడగటం, అలాగనే యాంటీసెప్టిక్ లోషన్ అన్ని చూసుకోవటము, మరి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కావాల్సినటువంటి వ్యాక్సినేషన్ చేయించుకోవటం, ఇంజెక్షన్స్ తీసుకోవటము, ఆ గాయం తీవ్రతను బట్టి, కాటులు ఎంత లోతుకి వెళ్ళిన దాన్ని బట్టి కూడా ఏమేమి ట్రీట్మెంట్ చేయాలని ఇమీడియట్గా ఎవరికి వాళ్ళు సొంత వైద్యం చేయకుండా ప్రాథమికంగా వెంటనే దాన్ని వాష్ చేసి యాంటీసెప్టిక్ లోషన్తో కడిగేసుకొని వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అందుతుంది. అది ముఖ్యంగా చేయాల్సినటువంటి అంశం. రెండవది, వీధి కుక్కల్లోని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కుక్కల ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో పెంపకం చేసుకోవచ్చు, దానికి కావాల్సిన జాగ్రత్త తీసుకోవచ్చు. వీధి కుక్కల్ని అట్లా చేయడం వల్ల ఇతరులకి హాని అవుతుంది. రోజువారీ అక్కడ ఉండే వాళ్ళకి అది అలవాటు చొప్పున వాళ్ళని గుర్తిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇది కాదు. కానీ కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటి నివారణకే మేము వీధి కుక్కలు కూడా సెంట్రల్ డాగ్ రూల్స్ అని ఒకటి ఉంటాయి. మన భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి నియమాలు ఉన్నాయి. సో ఆ నియమాల ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యలను ఆ ప్రోటోకాల్ ప్రకారం మేము తీసుకుంటాము. సో వాటిలో భాగంగా ఒకటి, పాపులేషన్ కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేయటం ఒకటి. రెండవది, వాటికి స్ట్రే డాగ్స్ కూడా, వీధి కుక్కలకు కూడా వ్యాక్సిన్ చేయటం, ర్యాబిస్ వ్యాక్సిన్ చేయటం వల్ల ఒకవేళ పొరపాటున అది కరిచినా కూడా దానివల్ల ర్యాబిస్ రాకోకుండా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు రకాలు చేయటం, ఒకటి ఈ పెంపుదల ఉధృతిని తగ్గించడానికి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఏబిసి కార్యక్రమం చేయటం, రెండోది వ్యాధి సోక్కోకుండా నివారణ చేయడానికి వ్యాక్సినేషన్. ఈ రెండు రకాల చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమల్లో 1-2 చోట్ల కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి, వాటిని కూడా మేము రెక్టిఫై చేస్తాం.